హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. మన బ్లాగ్స్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసండి నిన్న మధ్యాహ్నం నుంచి అనమాట, ఆఫ్టర్ లంచ్. అండ్ పిల్లలు అయితే పడుకున్నారు. ఇక బట్టలు మంగళవారం రోజు చాలా ఉతికాను కదా, నావి పిల్లలవి. సో అవన్నీ ముందరైతే వేసుకొని కూర్చున్నాను. సో బట్టలన్నీ నీట్గా మడతలు అయితే వేసేసాను అనమాట. ఒక్కొక్కటి అంటే చింటూ బాబువి అంటే పెద్ద బాబువి, అండ్ చిన్న బాబు సైడు, పాప ఒక సైడు, అండ్ నావి ఒక సైడు, అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఒక సైడ్ అనమాట. ఇవన్నీ నేను మడతలు వేసి పెట్టేస్తే పిల్లలవి ఆయన ఐరన్ చేసేసుకుంటాడు నీట్గా. ఇక నాకు ఓపిక ఉంటే ఐరన్ చేసుకుంటా, లేదంటే లేదు. పట్టు శారీస్ అలాంటివి అయితే మాత్రం ఐరన్ చేయించేసుకుంటాను అనమాట. ఇంక ఇవన్నీ డైలీ వేర్ శారీస్ కదా, ఇంకా అంత ఇంపార్టెంట్గా ఐరన్ ఏం చేసుకోను. సో శారీస్ అయితే మడత పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అండ్ శారీస్ మడత పెట్టాలి అంటే కూడా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఎంత పొడవు ఉంటాయి కదా అవి నీట్గా మడత వేయాలి. అండ్ నేనైతే ఇంకా నా శారీస్ వరకు నీట్గానే మడత వేసుకుంటాను. ఫస్ట్లో అయితే నాకు వచ్చేవి కాదు, నేను చెప్తున్నాను కదా, నాకైతే స్టార్టింగ్లో ఏవి వచ్చేవి కాదు. అన్ని తర్వాత నిదానంగా అన్నీ నేర్చుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ 10 yearsకి అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నాను అనమాట. సో అది ఫైనల్గా మడతలు అన్నీ వేసేసాను. ఇంకా మా వారు వచ్చేసి పిల్లలవి ఆయనవి ఐరన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మా పాపకి జ్వరం వచ్చిందనమాట, అందుకని చెప్పేసి స్కూల్కి అయితే పంపించలేదు. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి అన్ని పీకి పందిరేస్తున్నారు ఇల్లంతా. ఇంకా ముగ్గురిని పంపించలేదులేండి, ఎందుకంటే ఇంకా పాప పోకుంటే ఇంకా వాళ్ళిద్దరు కూడా పోరనమాట. సో ఇంకా ముగ్గురు అయితే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా పాపకైతే ఈవినింగ్ నీట్గా ఫ్రెష్ అప్ చేయించేసి హాట్ వాటర్ తోటి నీట్గా జడలు అయితే వేసేసి పౌడర్ కొట్టేసి రెడీ చేస్తున్నాను. అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి 4కి అలా బయటకు పంపించు, కాసేపు ఆడుకుంటారు. మళ్ళీ 4 తర్వాత అయితే బస్సులు అవి తిరుగుతూ ఉంటాయి, కార్లు అవి, అందుకని చెప్పేసి ఈలోపు ఆడిపించు అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫ్రెషప్ చేయించి ముగ్గురిని అయితే రెడీ చేశాను. నేను ఎంత రెడీ చేసినా వేస్ట్లేండి, ఎందుకంటే రెడీ చేసినట్టే ఉండరు పిల్లలు అయితే మాత్రము వీళ్ళు. ఇంకా ఏమంటే బయటికి వెళ్ళినప్పుడు ఆడుకుంటూ ఉంటారు కదా, ఎవరైనా చూస్తే పిల్లలు నీట్గా ఉండకపోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అనేసి ఒక ఇంటెన్షన్ అనమాట. పిల్లలు నీట్గా ఉంటే ఆడికి హ్యాపీ అనమాట నేను. సో అందుకని చెప్పేసి చింటూ బాబుని, బిట్టు బాబుని, పాపని అందరిని అయితే నీట్గా రెడీ చేసేసాను, స్నానాలు చేయించేసి. అండ్ ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే పలకరించారనమాట. అండ్ ఇక ఫుట్బాల్ తీసుకొని ఆడుతూ ఉన్నారు. అప్పటి వరకు బయట ఆడుకున్నారు, తర్వాత వచ్చేసి అవుట్డోర్కి వచ్చేయమని చెప్పాను అనమాట. ఇంకా నేనే దగ్గరుండి ఆడిపించుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఇంకా బయట కార్లు, బండ్లు ఇంకా తిరుగుతూ ఉంటాయన్నమాట. 4 తర్వాత ఇంకా స్కూల్ బస్సులు వస్తుంటాయి, పిల్లలు తిరుగుతుంటారు, పిల్లల్ని తీసుకొచ్చే బండ్లు తిరుగుతుంటాయి, కార్లు తిరుగుతుంటాయి. సైకిల్ చూసారా ఎట్లా వేసారో ఇంటి ముందర, ఎట్లా అంటే పెట్టేస్తారు. నేను ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా మా పిల్లలు అస్సలు నీట్గా ఉండనియరు అనమాట. ఇంకా స్నాక్స్కి అయితే నేను ఏం చేయలేదు, ఎందుకంటే పాపకు జ్వరం వచ్చింది కాబట్టి ఇంకా ఆయిల్ ఫుడ్ అట్లాంటివి ఏం వద్దులే అని చెప్పేసి దానిమ్మ పండు ఉందనమాట. సో ఇక దానిమ్మ పండు అయితే నీట్గా ఒలిచేసి ఒక డబ్బాలో అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా పిల్లలు బయట అవుట్డోర్లోనే, గేట్ అవతలకి అయితే పంపించలేదు, మన గేట్ యువతలకి ఇంటి లోపలికి అనమాట. ఇంకా అక్కడే ఆడుకుంటూ ఉన్నారు క్రికెట్ అండ్ ఫుట్బాల్. అండ్ ఇక దానిమ్మ పండు అయితే తీసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, ఆడుకున్న తర్వాత వచ్చి తింటారు అని చెప్పేసి. అండ్ ఇంకా పాలు అయితే కాగబెట్టాను. ఇక్కడ చూసారా అంట్లు నీళ్ళు అయితే రావట్లేదు, నీళ్ళు అయితే సన్నగా వస్తున్నాయి. మోటార్ అయితే అయిపోయింది, 6కి వస్తాయి వాటరు. ఇంకా అప్పుడు దాకా ఈ అంట్లన్నీ అలాగే ఉంటాయి. ఇంకా ఈలోపు దోశపిండికి నానబెడదామని చెప్పేసి అయితే ఒక గ్లాస్ బియ్యము, 1/2 గ్లాస్ మినపప్పు వేసి దోశపిండికి అయితే నానబెట్టేసాను అనమాట. నీట్గా 2 times వాష్ చేసేసి. ఇక మా వాడికి అన్నీ ఆటలు అయిపోయి బెలూన్స్ పట్టుకొని మళ్ళీ తిరుగుతున్నాడు. మళ్ళీ బయటికి పోతాడు, ఇంట్లోకి వస్తారు, బయటికి పోతారు, ఇంట్లోకి వస్తారు, అలా ఆడుతూ ఉన్నారు. ఇంక ఈలోపు నేను ఇల్లంతా పీకి పందిరేసారు, అన్నీ వెత్తి పెట్టుకొని సామాన్లు అన్నీ తీసి నీట్గా పెట్టేసుకొని కసువు చిమ్ముకుంటూ ఉన్నాను అనమాట. నిజానికి పిల్లలు ఇంట్లో ఉంటే పని అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నా ఇంట్లో లేకున్నా పని మాత్రం డబుల్ అవుతూనే ఉంటుంది, చేసిన పని చేసుకుంటూనే ఉండాలన్నమాట. నార్మల్గానే 2-3 సార్లు ఊడ్చాలి రోజులో. ఇక మా పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే రోజుకు 10 సార్లు ఊడ్చినా కూడా ఇంట్లో చెత్త చెదారం అంతా వేస్తారు, పేపర్లు చించుతారు, బొమ్మలన్నీ పీకేస్తారు, అండ్ స్నాక్స్ అవి ఇవి తింటూ ఉంటారు. ఇంకా ఆ కాగితాలు తిన్నవి అక్కడే వేసేస్తారు, ఎక్కడ తింటే అక్కడే వాడేస్తారు అనమాట. అవును, బయట డస్ట్బిన్లో వేద్దాము. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నాకు కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నాకు ఈ చెత్త అంతా చూస్తే ఒకసారి చూడండి ఎంత చెత్త అవుతుందంటే అంత చెత్త అవుతుంది. ఇంట్లో ఉంటే, ఇంట్లో లేకుంటే పొద్దున ఇంకా శుభ్రం చేసుకుంటే సాయంత్రం దాకా నీట్గా ఉంటుంది అనమాట అది చెత్త అంతా. ఇంకా వచ్చి స్నాక్స్ తినమంటే ఇంకా దానిమ్మ పండు అండ్ పాలు అవుతుంది. ఇంకా నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇక మా హస్బెండ్ బయట అన్నిటికీ వాటర్ అయితే పడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ నేను నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంకా మోటార్ వచ్చేటప్పుడే కుళాయిలో నుంచి నీళ్ళు అనేవి వచ్చినప్పుడు ఇంకా అంట్లన్నీ తోమేసుకుంటాను. సో పొద్దునవి, మధ్యాహ్నంవి,
అన్నీ పడిపోయినాయి. నాకైతే చాలా అంట్లు ఉన్నాయన్నమాట. అందులోనూ ఇడ్లీ చేశాను టిఫిన్. ఇడ్లీ అంటే ఇంకా మీకు తెలిసిందేగా, ఇడ్లీ ప్లేట్లు, అసలు ఇడ్లీ టిఫిన్ చేసినామంటే మనకు అంట్లు ఎక్కువ పడతాయి అన్నమాట. సో ఒక్కోసారి నాకైతే అసలు ఇడ్లీ పెట్టబుద్ధి కాదు, ఎందుకంటే చాలా పని ఉంటుంది. కానీ ఇంకా తప్పదు, పిల్లలు ఇడ్లీ అయితే కొంచెం సాంబార్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. అందువల్ల ఇడ్లీ చేస్తాను అనమాట. ఇంకా ప్లేట్లు మధ్యాహ్నం తిన్నవి అన్నీ చాలా పడ్డాయి. ఇంకా అవన్నీ తోముకుంటూ కడుక్కుంటూ ఉన్నాను. ఒకరైతే నన్ను కామెంట్స్లో అడిగారు, మీరు డైలీ శారీసే కడతారా అనేసి. ఆల్మోస్ట్ శారీస్ కడతాను, డ్రెస్సెస్ వేస్తాను, నైటీస్ కూడా వేసుకుంటాను నేను. కాకపోతే ఈ మధ్య కొంచెం లావ్ అయ్యాను అనమాట. నా డ్రెస్సెస్ అన్నీ టైట్ అయిపోయాయి. సో ఆ డ్రెస్సెస్ అన్నీ బయట ఎవరైనా పిల్లలకన్నా ఉంటారు కదా బయట లేని వాళ్ళు, సో వాళ్ళకన్నా ఇచ్చేద్దామని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా నా కోసం అయితే కొత్త డ్రెస్సులు కొనుక్కోవాలి. అండ్ శారీస్ కూడా ఈ మధ్య కొత్త అయితే తీసుకున్నాను. బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేయించుకోవాలన్నమాట. నేను డ్రెస్సెస్ వేస్తాను, శారీస్ వేస్తాను, రెండు నా ఇష్టం అది. అండ్ ఇంకా కరెంటు పోయింది ఫ్రెండ్స్ 6:37కి. ఈలోపు దీపం అయితే పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ దీపమే అక్కడ కనిపిస్తుంది. ఇంకా మా పెద్దోడైతే ఆ చీకట్లో కూడా ఆటలు ఆడాలి అంటాడు అనమాట. చూసారా ఎట్లా నిలబడుకొని చూస్తున్నాడో చూడండి. నేను లైట్ వేసి మరి వీడియో తీసాను. చెమటలు చూడండి ఎట్లా పట్టాయో. ఇంట్లో ఉంటే ఒకటే ఆటలు అనమాట. కరెంట్ అయితే వచ్చింది. ఈలోపు మా బిట్టు బాబు ఒక చిన్న బ్యాట్ ఉంది ఇంట్లో, ఇంకా అది ఇరగొట్టి కూర్చున్నాడు. మళ్ళీ ఏడుస్తున్నాడు అనమాట, నాకు పెట్టి అనేసి. సో ఇక్కడ చూసారా ముగ్గురు కలిసి ఆ బ్యాట్ని మళ్ళీ ఫిట్ చేస్తున్నారు అనమాట. ఇక నైట్ డిన్నర్ కోసం నేను పప్పు పొంగల్ చేద్దామని చెప్పేసి ఒక గ్లాస్ పెసరపప్పు వేసేసి నీట్గా ఒక 4 times అయితే వాష్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఏవో నల్లగా చిన్న పురుగు ఉందన్నమాట. సో అవన్నీ పోవాలి అని చెప్పేసి నీట్గా ఒక 4 times అయితే నీట్గా వాష్ చేసేసి పక్కకైతే పెట్టేశాను. అండ్ ఒక గ్లాస్ పెసరపప్పుకి 1/2 గ్లాసు బియ్యం అనమాట. సో 1/2 గ్లాస్ రైస్ వచ్చేసి నీట్గా ఒక 2 to 3 times అయితే నీట్గా వాష్ చేసేసి పక్కకైతే పెట్టేసుకున్నాను రెండు. అండ్ పప్పు పొంగలి రెసిపీ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పెసరపప్పు అండ్ 1/2 గ్లాస్ రైస్ రెండు నీట్గా వాష్ చేసి పక్కకైతే పెట్టేసుకోండి. అండ్ మిరియాలు అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అండ్ కరివేపాకు, ఇవి అనమాట మనకు కావాల్సినవి. ఫస్ట్ అయితే కుక్కర్లో నేను ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి మిరియాలు కొన్ని తీసుకొని ఒక్క ముక్కగా దంచేసి అందులో వేసేసి కరివేపాకు వేసి వేయించేసుకోవాలన్నమాట. అండ్ ఈలోపు రైస్ అండ్ పెసరపప్పు రెండు ఒకే దాంట్లో కలిపేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక గ్లాస్ పెసరపప్పు 1/2 గ్లాస్ రైస్ అయితే వేసాం కదా, టోటల్గా ఇక్కడ నేను 6 glasses వాటర్ అయితే వేసాను. అండ్ తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు రెండు కలిపి ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి కలదిప్పుకోండి. అండ్ సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చేతిలో వేసుకొని టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. నేనైతే కొంచెం సమానంగా వేసేసుకున్నాను, నాకు ఎలాగో తెలుస్తుంది కాబట్టి. సో మీరు కూడా మీకు తగినంత సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక మ్యాక్సిమం 5 whistles వచ్చేదాకా అలాగే ఉంచేసేయండి. అండ్ ఇంకొక స్టవ్ పైన నేను ఒక చిన్న బాండి పెట్టేసి అందులో చిటికెడ ఆయిల్ వేసేసి అండ్ పల్లీలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసి జస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి పల్లీలే అనమాట. సింపుల్ చట్నీ రెసిపీ అనమాట. ఆల్రెడీ నేను మీకు చూపించాను, ఇంకేం లేదు. సో రెండు అయితే అవుతూ ఉన్నాయన్నమాట. ఆ స్టవ్ మీద ఒకటి ఈ స్టవ్ మీద ఒకటి అయితే పెట్టేశాను. ఇంకా పప్పులు వేయిన తర్వాత చట్నీకి అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ ఇక చట్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసి పక్కకు పెట్టేసి అండ్ నెక్స్ట్ స్టవ్ పైన అది ఉడుకుతూ ఉంది. ముందుగానే నేను దోసపిండి కోసం నానబెట్టుకున్నాను కదా మినప్పప్పు బియ్యము, అవి రెండు పిండి పట్టేసి దోసపిండి అనేది ఒక టిఫిన్లో వేసి స్టోరేజ్ చేసేసుకున్నాను అనమాట. ఇక విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం 5 or 6 విజిల్స్ అయితే రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు పొంగలి. చూసారా ఎంత నీట్గా ఉడికిపోయిందో, ఒకసారి కలబెట్టి చూపిస్తాను. సో మనకి ఇలా రావాలన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన రెసిపీలో. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని చట్నీ వేసుకొని నెయ్యి కానీ ఇందులో కొంచెం వేసుకొని తిన్నా కూడా హైలైట్ ఉంటుందన్నమాట. సో నేనైతే నెయ్యి విత్ చట్నీతో తిన్నాను. ఇక మా పిల్లలకైతే నెయ్యి ఒక్కటి వేసాను. చింటూ బాబు బిట్టు బాబు చట్నీతో తింటారు, పాప అయితే చట్నీతో తినదు, నెయ్యి వేసుకొని కమ్మగా తింటుంది అనమాట. సో నెయ్యి వేయగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పప్పు పొంగల్లోకి టమాటో చట్నీ అనేసి మా అమ్మ బాగా చేస్తుంది అనమాట. సో అది చాలాసార్లు చేశాను, మా అమ్మ చేసినంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాలేదు. నెక్స్ట్ టైం నేను చేసినాక పర్ఫెక్ట్గా వచ్చాక మీతో రెసిపీ అనేది షేర్ చేసుకుంటాను. తిన్న తర్వాత అన్నీ కడిగేసి అన్నీ పెద్ద పెద్ద సామాన్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ
ఆరబెట్టేసాను అనమాట నీట్గా బౌలించేసి. అండ్ పడుకునే ముందు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను. అండ్ ఎక్కువ వాటర్ అయితే నేను నైట్ టైమ్సే తాగుతాను అనమాట. ఎందుకో తెలీదు, నాకు దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. అండ్ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ కూడా వస్తుంది. మీరు కూడా డైలీ వాటర్ అనేది పడుకునే ముందు ఎక్కువగా తాగండి. అండ్ ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి. మా హస్బెండ్ చింటూ బాబు అలా వాకింగ్కి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు బిట్టు బాబుని అయితే పడుకోబెట్టాలన్నమాట. అండ్ నేను పాట పాడతాను లాస్ట్లో, ఒకసారి వినండి, ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. మా వాడికి చెప్తున్నాను గుడ్ నైట్ చెప్తున్నానా అని చెప్పేసి. సో వాళ్ళైతే గుడ్ నైట్ చెప్తున్నారు మీకు. అండ్ ఇక్కడ చూసారా, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత పూజ గదిలో దీపాలు అయితే ఇంకా వెలుగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా లైట్స్ ఆఫ్ చేశాను. ఇప్పుడైతే మా పిల్లలకి పాట పాడేది వినిపిస్తాను, ఒకసారి వినేయండి. అంత చీకటిగా ఉంటుంది, లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు. నైట్ మా బిట్టు బాబుకి పడుకోబెట్టేటప్పుడు జోల పాట కానీ లేదా ఏదైనా పాట పాడుతూ ఉంటే బజ్జుంటాడు అనమాట, లేదా కథన్నా చెప్పాలి. సో ఈరోజు పాట పాడతాను. అండ్ లైట్స్ అయితే వేయను ఫ్రెండ్స్, లైట్స్ ఆఫ్ చేసే ఉన్నాయి. అది వచ్చేసి పక్కింటి వాళ్ళ లైట్ అనమాట. లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను, పాట అయితే పాడతాను, వినండి. నాకు వచ్చిన పాటలన్నీ పాడతాను మా ఓనికి జో కొడుతూ. సో ఫస్ట్ అయితే వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాల గోవింద జో 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 లాలి పాడుతున్నది గాలి లాలి రాగాలను ఎలలు పాలి లలలలలా లాలలలా లలలలలా లాలి పాడుతున్నది గాలి లాలి రాగాలను ఎలలు పాలి లలలలలా లాలలలా లలలలలా. బిట్టు బజ్జున్నావా? బజ్జు. మా వాడైతే ఇంకా నిద్రపోయాడు ఫ్రెండ్స్, ఇంకా మా పాప పడుకోలేదు. ఇదన్నమాట. సాంగ్ ఎలా ఉందో అయితే కింద కామెంట్ సెక్షన్లో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. బికాజ్ ఎందుకంటే ఇది నేను నా పిల్లల కోసం రోజు నేను పాడుతూనే ఉంటాను. నాకు వచ్చింది అంతవరకే, ఎప్పుడు పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకోలేదు, వచ్చిందే పాడుతూ ఉండేదాన్ని అనమాట. సో అది. అండ్ మా బిట్టు బాబుని గుండెల మీద పడుకోబెట్టి పాడితే ఇంకా హాయిగా నిద్రపోతాడు. బట్ ఇంకా ఇప్పుడు జో కొడుతూ ఉన్నాను, బజ్జుంటూ ఉన్నాడు అనమాట. అండ్ కథలు కూడా చెప్తూ ఉంటాను. మేబీ వీలుంటే రోజు మా పిల్లలకి ఏం కథలు చెప్తున్నాను, మేబీ వీలుంటే రోజు మా పిల్లలకి ఏ కథ అయితే చెప్తున్నాను అనేది మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఆల్మోస్ట్ స్టోరీస్ అయితే చిన్న చిన్నవి చెప్తూ ఉంటాను అనమాట. ముఖ్యంగా మహాభారతము, రామాయణము నేను బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాను. అండ్ హిస్టారికల్ స్టోరీస్ కూడా నాకు ఐడియా ఉందన్నమాట కొన్ని. సో వాటి గురించి చెప్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ నేను ఏంటంటే
కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో అవన్నీ తెలుసుకొని పిల్లలకి కూడా చెప్తా ఉంటాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నేను ఈ స్టోరీస్ కూడా పిల్లలతో చెప్తూ ఉండేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.